కార్తీక్ శివన్నారాయణ ఇంటి నుండి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం "ఏంట్రా నాన్న ఎలా ఉన్నాడు? ఏమైనా అన్నాడా నిన్ను? ఏమైనా తిట్టాడా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం "మీ నాన్నకి నీకు ఎప్పుడూ కోపాలు అలాగనే ఉంటాయి. కానీ ప్రేమలు కూడా అలానే ఉంటాయి. కానీ ఎప్పుడూ ఒకరికొకరు దగ్గర కారమ్మా. ఇక మీ నాన్న గారి కోసం నువ్వు మర్చిపోతేనే చాలా మంచిది. నువ్వు ఇక్కడి నుండి పద లోపలికి" అని చెప్పేసైతే "నీ గురించి ఎవరు రారు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతూ అలా తలుపు వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వాళ్ళ అన్నయ్య, వదిన వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న కాంచన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి మా అన్నయ్య, వదిన వచ్చినట్లుగా ఉన్నారు. అన్నయ్య" అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా ఆళ్ళ అత్తయ్య, మామయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఏంటి వీళ్ళిక్కడికి వచ్చారు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం "వదినా" అని చెప్పేసైతే వాళ్ళ వదినని పలకరిస్తూ ఉంటుంది. "చూడరా కార్తీక్ మా అన్నయ్య, వదిన వచ్చారు" అని చెప్పేసైతే అంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో పారిజాతం కూడా అక్కడికి వచ్చి "మీ అన్నయ్య, వదిన మాత్రమే ఇక్కడికి రాలేదు. మీ నాన్నగారు కూడా వచ్చారు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషించి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి నాన్న వచ్చారా?" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో శివన్నారాయణ కార్తీక్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ అమ్మ, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ అక్కడ ఉన్న శివన్నారాయణ్‌ని అలా చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.